హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. సో ఈరోజు ఇవ్వండి మా సిస్టర్ ఉన్నారు కదండి, చిన్నక్కల ఇంటికి మేము వచ్చాం అనమాట. సో మేము ఈరోజు పిల్లలకి ఏంటి కాలేజ్ అయిపోయింది, వాళ్ళకి సెలవులు ఇచ్చారు, అందుకే ఈరోజు సో ఇక్కడ రమ్మని చెప్పి సరే అని వచ్చాం అనమాట. సింధిని తీసుకుని అక్క నేను అయితే మేము సిస్టర్స్ ముగ్గురు ఇక్కడ ఉన్నాం అనమాట. సో ఈరోజు మార్నింగ్ కదండి, ఇక మా అక్క బ్రేక్ఫాస్ట్ చేసిన ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పాస్తా అనమాట. అక్క ఎప్పుడైనా విజేతకి వెళ్ళినా డీమార్ట్కి వెళ్ళినా పాస్తా తీసుకుంటే అక్కడ సేల్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేడం మీరు ఎప్పుడు చూసిన ఈ పాస్తా తీసుకుంటే యాక్చువల్లీ ఇది ఎలాగేంటి చేస్తారు మాకు తెలియదు అని అడుగుతూ ఉంటారంట వాళ్ళు. సో అలా ఎవరైనా ఉంటే ఇది చూసి నేర్చుకుంటారని కూడా ఒక విధంగా మేము ఈరోజు పాస్తా అక్క ఎలా చేస్తున్నారో మా చిన్నక్క మీకు అది చూపిస్తాను. సో మేము ఇక్కడ ఉన్నాను. సో ఇదిగోండి అక్క పాస్తాకి రెడీ చేశారు. సో అక్క ఎలా చేస్తారో మనం చూద్దామండి, నేర్చుకుందాం ఈరోజు. యాక్చువల్లీ పాస్తా నాకు రాదులేండి, నేను ఎప్పుడు చేయలేదు. సో ఈరోజు అక్క చేస్తున్నారు, నేను కూడా నేర్చుకుంటాను అనమాట. అక్క చూద్దాం రండి రెడీ చేస్తాను. హాయ్ రాజు దీది. ఇదిగోండి మా సిస్టర్ పాస్తా చేస్తున్నారు. పచ్చిమిరపకాయలు చిల్లీ ఎంత కారం కావాలో అంత కారం తీసుకొచ్చి నేను తీసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ కట్ చేద్దాం. యాక్చువల్లీ ఎప్పుడు ఇడ్లీ దోశలు తిని బోర్ అండి. ఈరోజు మా అక్క పాస్తా చేస్తాను, కానీ మేము మా అక్కల పిల్లలు మేమైతే గింతిస్తానులేండి. నాకు పాస్తా అంటే చాలా ఇష్టం. నాకు చేయడం రాదు కాబట్టి ఎప్పుడు పెద్దక్క చేసేటప్పుడు తింటూ ఉంటాను. సో ఈరోజు మా చిన్న అక్క చేస్తున్నారు. సో లొట్టలు వేసుకొని తిందాం పాస్తా. సో అక్క ఇవ్వండి ఇలా ఉల్లిపాయలు సన్నంగా ఫ్రై చేస్తాం కదా, ఇలా కోసేసుకుంటే సరిపోతుంది. అదే అక్క మీరు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా అడుగుతూ ఉంటారు కదా మిమ్మల్ని, నేను అదే చెప్పాను ఎలా చేస్తారు పాస్తా అని అడుగుతారు కదా మిమ్మల్ని. అది చాలా మంది అడుగుతారు పాస్తా ఎలా చేస్తారు అని. అంటే మామూలుగా మ్యాగీ ప్యాకెట్స్ వచ్చేది రెడీమేడ్ కూడా ఉంది. సో రెడీమేడ్ కాకుండా మనం ఇలా ప్యాకెట్ తీసుకుని మనం ఇంట్లో రెడీ చేస్తాం అనమాట. బాగుంటుంది, పిల్లలకి చాలా ఇష్టం కదా. హాలిడేస్ ఉన్నా ఏదైనా స్పెషల్ కావాలంటే అలాంటప్పుడు ఇలాంటి చేసిస్తే వాళ్ళు ఇష్టం కదా. ఇడ్లీ దోశ ఇవన్నీ మామూలే, అది రొటీన్ ఎప్పుడు తినేదే తినాలి కదా అన్నట్లు. ఇదైతే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడు టమాటీలు కోస్తున్నారు. సో ఈ విధంగా సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటీ కోస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కట్ చేస్తున్నారు అక్క. సో కటింగ్ అయిపోయిందండి. మా చిన్నకి ఏదైనా భలే చేసేస్తారండి ఫాస్ట్గాని. బ్రియానా కూర్చున్నారు ఇలా. సింధి బ్రియానా, బ్రియానా సింధి. ఓకే స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టాం. ఇదిగోండి స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టండి. ఇందులో ఇది కడిగిసి పెట్టాం కదండి, కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ అయిపోయిన వెంటనే డ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇగోండి ఇందులో ఆయిల్ వేసాం, అది వేడెక్కిన తర్వాత ఇందులో మాకు ఏం వేస్తారు చూద్దాం. ఇది ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేసేద్దాం. సో ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు అండి, గ్రీన్ చిల్లీ సో వేసి ఫ్రై చేస్తున్నాం. ఇంకా నేను బ్రౌనీస్ వచ్చేదాకా ఫ్రై చేస్తాను, పచ్చికారం పోయేలాగా. పాస్తాకి వాటర్ పెట్టుకుందామండి, బాయిల్ చేయాలి కదా. పాస్తా ఇది వాటర్ వేడెక్కిన తర్వాత అందులో వేస్తే అది మెత్తగా అవుతుందండి. ఇది డ్రై కదండి, మెత్తగా అవుతుంది. సో అందుకే ఇలా పెట్టాము. ఇందులో కొంచెం ఉడకబెట్టాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యింది కదండి, ఇప్పుడు ఇందులో మనం టమాటా యాడ్ చేద్దాం. సో టమాటా వేసాం కదండి, తొందరగా ఫ్రై అవ్వడం కోసం మనం ఇందులో కొంచెం సాల్ట్ అలాగే దానికి వేయాలి కాబట్టి తగినంత సాల్ట్ వేసేస్తాం. సాల్ట్ వేసిన తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట, అందుకే సాల్ట్ వేస్తారు అక్క. అండ్ అలాగే పౌడరు ధనియా పౌడర్ ఒక స్పూను, హాఫ్ స్పూను పసుపు, ఇప్పుడు బాగా కలిసేది మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి. టమాటా కదా ఒక 5 minutes కుక్ అయిపోతుంది. ఈలోపు కొంచెం పెట్టేస్తే సో మూత పెట్టేస్తే ఆవిరికి చక్కగా ఉడుకుతుంది తొందరగా. సో వాటర్ బాయిల్ అయిపోయిందండి, ఇప్పుడు మనం ఈ పాస్తా ఏదైతే ఉందో ఇందులో వేసుకుందాం అండి. అది
చాలామంది అది అటుకోకంటే ఆయిల్ వేస్తారు కొంచెం, మనం వేయక్కర్లేదు సపరేట్. ఇక్కడ బాగుంటుంది అక్కల దగ్గర, చక్కగా కిటికీ ఎదురుగా ఉంది, చక్కగా గాలి వస్తూ ఉంటుంది. ఎండ కూడా చక్కగా ఇంట్లోకి ఇవ్వండి ఇలాగా ఎండ ఇంట్లో పడితే మంచిగా వెలుగు కదండి. యాడ్ చేసుకుందాం మన ఇష్టం. సో ఏదైతే అక్క కాఫీ పెట్టారండి అందులో మిల్క్ వేసారు. మిల్క్ యాడ్ చేస్తే సాఫ్ట్నెస్ వస్తుంది. యాక్చువల్లీ క్రీమ్ వేస్తారు, క్రీమ్ లేనప్పుడు మనం మిల్క్ వేసుకున్నా బాగుంటుంది. సో అక్క క్రీమ్ బదులు మిల్క్ వేసారు అనమాట. సో ఇది దానికి ఇందులో కూడా వేసేస్తే కొత్తిమీర అందులో యాడ్ చేద్దామండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కట్టుకుందాం. కొంచెం లిక్విడ్ పోయేలాగా. సో లిక్విడ్ కొంచెం డ్రై అయ్యేలాగా మనం కొంచెం ఉడకడవేయండి ఇంకా. సో ఈ పాస్తా చాలా డ్రై కదండి, గట్టిగా ఉంటుంది. అందుకే ఇలాగా వాటర్ వేడి అయిపోయిన తర్వాత వేయాలి. వేస్తే అప్పుడు తొందరగా ఉడుకుతుంటుంది, ఇంకా కొంచెం ఉడకాలి. సో ఇవ్వండి. సో ఇదిగోండి, ఇది ఇలాగ అయిపోయింది లిక్విడ్. దీన్ని ఆఫ్ చేసేద్దాం. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. లిక్విడ్ రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలి. ఇది చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేద్దాం, పేస్ట్ చేసుకుందాం. ఓకేనా, నేను ఇక్కడ కూర్చున్నానని సింధి ఇవ్వండి టేబుల్ మీదకి వచ్చిందంటే పాప కూర్చోబెట్టింది టేబుల్ మీద, తను ఇక్కడ కూర్చుంది. సింధి ఇవ్వండి ఏదైతే పేస్ట్ ఉందండి అది ఉంచి ఇప్పుడు చూసారా ఇలా వేసారు. ఇప్పుడు దాన్ని మిక్సీ చేసుకుందాం. మా సింధి మిక్సీ వేయగానే పరిగెడుతుంది. ప్రియానా కూడా వచ్చింది. ప్రియానా సో ఇదిగోండి ఇలాగా పేస్ట్ చేస్తాం. సో ఇదిగోండి పాస్తా ఏదైతే మనం ఉడకబెడుతున్నాం అది ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆ పాస్తా ఏదైతే ఉందో వాటర్ తీసేద్దండి, వరకట్టేద్దాం. సో ఇవన్నీ గ్రైండ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ పాత్రలో వేసి మళ్ళీ దాన్ని కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం వేగనిద్దండి, మరిగిద్దాం. ఎక్కువ అవసరం లేదండి, 2 minutes అయితే చాలు. మనం ఇలా చన్నీలో వేస్తాం కదండి, వాటర్ అంతా పోయిన తర్వాత ఇది డ్రైగా అయిపోతుంది అనమాట. సో చాలామంది ఆయిల్ వేసి అది విడిగా ఉండేలా చేస్తారు. సో మా అక్క చేస్తారు చూడండి, అది బాగానే ఉంది, విడిగానే ఉంది, అసలు ముద్ద అయిపోవడం అది లేదు. సో ఇలాగ ఈ విధంగా ఉడికిపోతుంది. ఇది కదా అయిపోయింది. ఇది వేసి లిక్విడ్ ఇందులో వెళ్ళిన తర్వాత ఆ లిక్విడ్ ఇది ఇదయ్యి జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనిపిస్తుంది, నూనె ఊరిపోతుంది, టేస్ట్ అయిపోయింది. సో మిక్స్ చేస్తాం కదండి, మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేద్దామండి. అయిపోయింది పాస్తా రెడీ. పాస్తా రెడీ అండి. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మా అక్క పాస్తా చేస్తారు. సో ఇప్పుడు పాస్తా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడైతే మా టిఫిన్ టైం అయిపోయింది, స్నానం చేసి వచ్చేస్తాం. ఇదిగోండి టిఫిన్. సో అంబలు చేస్తారు అక్క, అంబల్లోని కొంచెం పెరిగేసి ఇలాగ మార్నింగ్ ఫస్ట్. సో ఇదిగోండి పాస్తా అండ్ గుడ్ అండి ఉడకపెట్టింది. సో మా అక్కగా ఇలా టిఫిన్ అరేంజ్ చేస్తారు మాకు. నాకు పాస్తా అంటే చాలా ఇష్టం కాబట్టి మా కోసం పాప కోసం అక్క చేశారు. అండ్ పెద్ద అక్క ఏమొచ్చి ఇగోండి అక్కకి పాస్తా నచ్చి తన నుంచి ఇడ్లీ ఇచ్చారు, ఇడ్లీ తింటున్నారు. సో ఇగోండి కొంచెం టేస్ట్ చేయమని ఇచ్చాం. ఇగోండి మా సిస్టర్ సింధి నుంచి ఇగోండి ఇక్కడ కూర్చుంది. సింధి టిఫిన్ అయిపోయింది ఇడ్లీ. సో ఇప్పుడు పెద్దక్క నేను చిన్నక్క ముగ్గురు చేస్తాం. సో ఇదేంటి ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చూసారు కదండి, మార్నింగ్ టైంలో అంబలు అయితే తాగితే చాలా మంచిది కదండి హెల్త్కి. అందుకు షుగర్ ఉన్న వాళ్ళకి అయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ లేదనుకోండి కప్పు అయినా ఇలాగా అంబలు చేసుకుని తాగుతాం. సో పాస్తా ఇగోండి మా పాప జ్యూస్ చేశారు. తన చాలా స్పెషల్గా ఎవ్రీ మార్నింగ్ ఇలా తను చేస్తారు జ్యూస్. సో ముందు ఫస్ట్ మాకు జ్యూస్ తాగిపించింది. సో ఏంటి నాన్న జ్యూస్లో మొత్తం మిక్స్ చేస్తారు? హెల్దీ జ్యూస్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఏమి ఇంగ్రీడియంట్స్ నన్నది అచ్చా సీక్రెట్ అని చెప్పింది. అవునులేండి, మళ్ళీ నేను అడుగుతున్నాను. చాలా బీట్రూట్, క్యారెట్, కాకరకాయ, నీమ్ ఉంది కదండి, వేపాకు, తర్వాత ఉసిరికాయ అండి, తర్వాత నిమ్మకాయ, పసుపు, ఇవన్నీ మిక్స్ చేశారండి. బాగుంది, కాకపోతే కొంచెం చేదు ఉంది కానీ చేదు మంచిదే కదండి. అప్పట్లో అయితే పెద్దవాళ్ళు అలాగే కదండి, పాతకాలంలోని నెలకు ఒకసారి వేపాకు వండ చేసి కదండి అక్క అలాగే కదా ఇచ్చారు. చేదు తాగిపించారు, వేపాకు కదా అది ఇయర్లీ వన్స్ ఇచ్చారు అనుకుంటాను. సో కాకరకాయ జ్యూస్ ఇచ్చారు. సో ఇదేంచి తనేంచి పాప ఇలా చేసి ఇస్తుంటారు, తన కేర్ బాగా తీసుకుంటారులేండి ఇలాంటి వాటిల్లోనే. ఇప్పుడైతే నేను మీకు పాస్తా తిని చూపిస్తాను. ఇవ్వండి ఏంటన్నా ఫుసిలీ పాస్తా అయింది మా పాప. సో చాలా బాగుంది అక్క, చాలా బాగుంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది.
చాలా బాగా చేశారు. ఇవన్నీ మా అక్క ఇప్పుడు చేస్తారు. రాజీ అక్క చాలా బాగుంది అక్క, చాలా బాగా చేశారు, సూపర్గా ఉంది. నాకు చాలా ఇష్టం నూడిల్స్. ఇడ్లీ దోశ కన్నా ఇది ఇష్టంగా తింటాను. మా అక్కకు మాత్రం ఇలాంటివన్నీ నచ్చవు. టిఫిన్లని ఇడ్లీ కానీ సౌత్ ఇండియన్ స్నాక్స్ తినాలని ఆలోచిస్తున్నాను. అందుకే మా సిస్టర్కి ఇడ్లీ పెట్టాను, మేము స్నాక్స్ మేమే ఇది తింటున్నాం. పాస్తా, వేరు వేరు పాస్తా, సూపర్, చాలా బాగుంది. సో ఈ పాస్తా ఎప్పుడైనా ఇది అయిపోగానే మళ్ళీ ఇసారి తెచ్చేస్తాను. ఈ మధ్య షార్ట్స్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ, ఎందుకంటే ఈ ఎండకి ఈ వేడికి తయారయ్యి షార్ట్స్ చేయాలంటే చాలా చిరాకు వేసి వస్తుంది. సో అందుకే షార్ట్స్ కొంచెం తగ్గించాను. ఈ ఎండలో చేయలేకపోతున్నాను నేను, ఎందుకంటే ఇంట్లో వర్క్, తర్వాత మా షాప్లో వర్క్ అన్నీ చేసి అలసిపోయి ఇంకా షార్ట్ మీద చేయడానికి ఇంట్రెస్ట్ రాక నేను చేయలేదన్నమాట. సో బ్లాగ్ కూడా అందుకే చేయట్లేదు. కిచెన్లోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. సింధీ చిట్టి తల్లిలోడు ఎవరు? బిర్యానా? అయ్యో బిర్యానా నుంచి తినిపించాడండి ప్రేమ్ అని నుంచి కక్కిసింది అనమాట. అదే అక్క టిఫిన్ తింటుంటే ఈ పిల్ల ఇలా కక్కింది, అందుకే చిరాకు పడుతున్నారు మా అక్క. సో అంబలి బాగుంటుందండి. అంబలి నాకు అంబలిలో ఇలా పెరిగేసుకొని పాలు వేసుకుని తాగితే చాలా ఇష్టం. సో ఇందులో బెల్లం కూడా మిక్స్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. స్పూన్స్తో నేను తాగలేదండి. స్పూన్స్తో కానీ తాగామనుకో మనం ఇంత అంబలి తాగలేము. సో ఇలా తీసుకొని ఇలా పట్టుకొని తాగితేనే సూపర్గా ఉంటుంది. కాజు అండి, ఇదేంటి అనుకుంటున్నారు? ఎగ్ అండి, ఉడకపెట్టింది. సో ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్, ఇలా చేసుకొని నేను తింటున్నాను అనమాట. సో నిన్న మాత్రం వర్షం పడుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మబ్బు వేస్తుంది అనమాట, కానీ ఎక్కడో పడింది, వేపగుంటలో అనుకుంటాను పడింది. ఇక్కడ నుంచి కొంచెం చినుకులు, చిన్న చిన్న చినుకులు పడ్డాయి అనమాట. కానీ అయినా చాలా హ్యాపీగా అనిపించింది ఆ చినుకులు, ఆ వర్షం చూసి. పెద్ద వర్షం ఎప్పుడు పడుతుంది ఏంటో వెయిట్ చేస్తున్నాం. అమ్మా టీషర్ట్ ప్యాంట్ అన్నా, నైటీ బాగుందన్న. ఈ ఎండలోని కొంచెం గాలి వేస్తుంది బాగా. సో ఇదండి ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. సో ఆఫ్టర్నూన్ నుంచి అక్క మోమోస్ చేసుకొని తిందాం అన్న. మోమోస్ చాలా రోజులు అయింది. మోమోస్ బాగుంటుంది, వెజిటేబుల్ మోమోస్ అనమాట మేము చేస్తాం. సో అది. సో ఇవ్వండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయ్యింది కదండి. సో ఇప్పుడు మా తమ్ముడు వచ్చారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కానీ అక్క మోమోస్ చేస్తున్నారు. సో ఆ మోమోస్కి మా పాప ఎంత చక్కగా కట్ చేస్తారు ఇవన్నీ చూడండి. ఇవ్వండి మోమోస్ తను కట్ చేస్తారు. సిమ్లా పిచ్, క్యారెట్, ఆనియన్స్, తర్వాత క్యాబేజీ, పచ్చిమిరపకాయలు, ఇదేంచి ఏమంటారు దీన్ని, మిల్ మేకర్ అండి. చిన్న చిన్న ముక్కలు చూస్తారు ఇలా కట్ చేశారు. సో అక్క రెడీ చేస్తారు. తమ్ముడు వచ్చారు. సో వీళ్ళ వీరు చూడండి. యాక్చువల్లీ అక్క సారీ ఇచ్చారండి ఆన్లైన్లోని. సో ఆ సారీ చాలా బాగుంది, మేము మర్చిపోయి తీసుకురాను. సో తమ్ముడు చెప్తే ఇప్పుడు తను తీసుకొచ్చారు ఆ చీర. చాలా బాగుంది. ఆ సారీ మీకు చూపిస్తాను నేను, చూడండి. ఇప్పుడు స్నాక్స్ మోమోస్ ఇది ఒకటి, తర్వాత ఏమిచ్చి కుల్ఫీ ఐస్ క్రీమ్ కూడా రెడీ చేస్తున్నారండి. సో దానికోసం కస్టర్డ్ ఇక్కడ చూసాం, లేదు అది ఇప్పుడు తీసుకొచ్చారు. సో అది కూడా ఎలా చేయాలి, ఇగోండి కుల్ఫీ తయారు చేయడానికి కస్టర్డ్ పౌడర్ తీసుకొచ్చారు. ఇదండి చూడండి వాళ్ళు అలా కూర్చున్నారు. చూపించింది ఇది. ఇవ్వండి మా సిస్టర్ శారీస్ ఆన్లైన్లోని చాలా ఏంటక్క శారీ పేరు,
టిష్యూ సిల్క్ అండి. ఇగోండి సారీ చాలా బాగుందండి, లావెండర్ కలరు. సో ఇగోండి సారీ ఎలాగుందక్క? సో ఇది మీరు ఎలాగా అని అనుకుంటున్నారండి. ఈ ఇన్స్టాగ్రామ్ నేను యూట్యూబ్ కమ్యూనిటీలోని నేను ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టానండి. మీరు తప్పకుండా ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేయండి, చేసి ఆ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. సో వాళ్ళు పెట్టిన పోస్ట్ మంచి మంచి మీకు వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అదేదో మీకు నచ్చితే తప్పకుండా మీరు అది వాళ్ళతో మాట్లాడి మీరు అది సెలెక్షన్ చేసుకొని మీ అడ్రస్ ఇచ్చి ఫోన్పే చేశారనుకోండి, మీకు ఆ ఇంటికే డెలివరీ చేస్తారా ఏదైతే మీరు తీసుకుంటారో. చాలా బాగుంటుందండి. తప్పకుండా వెళ్ళి ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి. ఓకేనండి. సో మోమోస్కి కర్రీ రెడీ అవుతుందండి. సో ఉల్లిపాయలు అవి వేసి సో మోమోస్ కర్రీ మా పాప చేస్తున్నారు. పాపేనండి ఇవన్నీ కట్ చేస్తారు, చాలా చక్కగా చూపించారా. థ్యాంక్ యూ పిండి. మే గాడ్ బ్లెస్ యూ నాన్న. సో ఇగోండి మోమోస్కి చపాతీలు రెడీ చేసి కదా, ఇగోండి ఇప్పుడు ఇలాగా మోమోస్ చేస్తున్నాం. సో మోమోస్లని మోమోస్ సో ఇప్పుడు మోమోస్ కర్రీ రెడీ అయిపోయింది, ఇది చేస్తున్నాం. ఇప్పుడు చట్నీ అన్నమాట. దీనికి ఏంటి అది ఏమంటున్నా, పెస్టో సాస్. పెస్టో సాస్. అది మా పాప చేస్తారు, దాన్ని చాలా బాగా చేస్తారండి. మీకన్నా కాదు పిండి. సో ఇగోండి ఇప్పుడు మోమోస్ ఉడికింది చూద్దాం మనం. వావ్, రెడీ అయిపోయింది మోమోస్. సో ఇలా షైన్ వస్తే రెడీ అయిపోయినట్టే అండి మోమోస్. సో ఇప్పుడైతే మోమోస్ రెడీ అయిపోయింది. సో ఇగోండి ఇప్పుడైతే మోమోస్ రెడీ అయిపోయింది. ఇగోండి చట్నీ, వైట్ అండ్ గ్రీన్ చట్నీ, ఇది మోమోస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. పప్పి వచ్చింది, అది చూడండి. అగోండి చిన్నది ఎలాగా, అదిగో యాక్చువల్లీ టాయిలెట్ వేస్తుంది. సో మోమోస్ చట్నీ ఇదిగోండి చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ స్మాల్ పప్పి వచ్చింది కదండి, సింధీ బిర్యానీ ఊరికి అరుస్తున్నారు. సో అది బాగా అది సరిగ్గా ఉండట్లేదు, ఇటువంటి తిరుగుతుంది. మోమోస్ ఇవ్వండి చాలా బాగుంది. లోపల కర్రీ బాగా చేసావురా జస్తల్లి, అండ్ చట్నీ కూడా చాలా బాగుందిరా. మా చిట్టెలు చేసిందండి. మా అక్కతో ఆడుతుందండి, తను చూడండి ఎలాగ ఆడుతుంది. మా సిస్టర్ అంటే చాలా ఇష్టం తను. కొంచెం చాలా బాగుంది. సో ఇవ్వండి ఇప్పుడు ఇది తీసాను, స్టేటింగ్ తీసాను. మా పాపకి తనకి స్టేటింగ్ కావాలి, తీసుకొచ్చాం. ఇక నన్ను మళ్ళీ అవుతుంది. సో ఈవినింగ్ స్నాక్స్గా మోమోస్ అయిపోయిందండి, తినేసాం. సో ఇప్పుడు ఏమొచ్చి అక్క కుల్ఫీ ఉంది కదండి, సో కుల్ఫీ చేస్తున్నారు. హోమ్ మేడ్ కుల్ఫీ అనమాట ఇది. సో దానికోసం ఎండు కొబ్బరి కోరారు. ఇప్పుడు ఏమొచ్చి జీడిపప్పుని అండ్ బాదాము కోరుతున్నారు. సో ఇవ్వండి కుల్ఫీ కోసం రెడీ చేస్తున్నారు. ఇవ్వండి కుల్ఫీ కోసం ఈ అక్క ఇది రెడీ చేస్తారు. కస్టర్డ్ మిల్క్ షుగర్ యాడ్ చేసాం. కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ వేసి కొంచెం వేడిని మరిగిన తర్వాత ఇవి వేసేయాలి. ఇందులో లిక్విడ్ కలిపి కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్ కొంచెం వాటర్లో ఒక బౌల్లో వేసి అందులో కలిపేసి ఈ పాలలో మిల్క్లో వేసేయాలి. వేసిన తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత స్వీట్ కావాలో అంత యాడ్ చేసిన తర్వాత ఇది కూల్ అయిపోయింది కదా. మామూలు హీట్గా ఉండేది, చిన్నది ఇది అయింది కూలు. యాక్చువల్లీ షుగర్ తిన్న వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు, ఒకళ్ళు డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు షుగర్ పౌడర్ వేసుకొని చేసుకోవచ్చండి. సో మేమైతే ఇందులో షుగర్ వేసాం. ఇప్పుడు కొబ్బరికాయ ఉంది కదా, కోకో ఇది, అది ఇప్పుడు మనం ఏదైతే కూర వేయండి అవన్నీ ఇందులోనే వేసుకోవాలి. బాదాము, కాజు ఇదంతా ఇందులో వేసేద్దాం. సో ఇందులోనే ఇలాగ మనం యాడ్ చేద్దాం.
ఇదిగోండి ఇది వేసి బాగా ఇప్పుడు అంతా మిక్స్ చేద్దాం. కుల్ఫీ బాగుంటుంది కదా. సో ఇంట్లో హోమ్మేడ్ కుల్ఫీ అండి. ఈ ఎండాకాలంలోని ఈ వేడివేడిగా ఉన్న మోసంలోని ఇలా కూల్గా చేసుకుని తింటే ఐస్ క్రీమ్ భలే ఉంటుంది కుల్ఫీ. ఇది మామూలుగా ఐస్ లేని ఇది లేకపోయినా కుల్ఫీ చేసేది బౌల్ లేకపోయినా ఒక గ్లాసులో వేసుకొని పెట్టేసి తిన్నా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి వేస్తుంది. ఇప్పుడు దాని మీద క్యాప్ వేసేయాలండి మూత. సో ఇలా క్యాప్తో మనం లాక్ చేస్తామండి. డీప్ ఫ్రిడ్జ్ సో ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఇప్పుడు క్లోజ్ చేసేద్దామండి. సో ఇవ్వండి ఐస్ క్రీమ్ బౌల్ ఇది కప్స్ అయిపోయిన తర్వాత మనం ఇలా గ్లాస్లో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా వేసి మనకి ఐస్ క్రీమ్ పుల్లలు ఎలాగ ఉంటాయి కదండి ఇంట్లో మనకి పెట్టింది అలాంటి స్టిక్స్ ఉంటాయి కదండి అవి పెట్టేసి దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు. సో అయిపోతుంది. ఇప్పుడు నైట్ డిన్నర్కి రైస్ అండ్ పుల్కాసు ఇది నుంచి పాలక్ పన్నీర్ అండి. సో ఇలా పాలక్ పన్నీర్ చేశారు. ఇవ్వండి వేడివేడిగా నోరు గురించి పాలక్ పన్నీర్ సబ్జీ. హాయ్ అండి, ఇదిగోండి నిన్న మేము చేసాం కదా కుల్ఫీ చెప్పాం మీకు అన్నీ మిక్స్ చేసి నేను చూపించాను. సో ఇప్పుడైతే ఇది కుల్ఫీ రెడీ అయిపోయింది. సో ఎలాగుందో మీకు నేను చూపిస్తాను చూడండి. వావ్ సో ఇదిగోండి కుల్ఫీ. సో హోమ్ మేడ్ ఇంట్లో చేసిన కుల్ఫీ. సో బఫెట్ ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తాను. పట్టుకున్నాను. సో ఇదిగోండి కుల్ఫీ చాలా చాలా బాగుంది. అబ్బా ఇంట్లో ఇలాగా సమ్మర్లో చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది చూడండి. ఉంటుంది. సూపర్ అక్క, చాలా బాగా చేశారు.